మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి గ్రామ వాస్తవ్యులు సల్లూరి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి గ్రామ శివారు సర్వే నెంబర్ 11/2లో గల 1 ఎకరం 1920 కుంటల భూమిని మా తండ్రి గారు ఆయన సల్లూరి చిన్న మల్లయ్య గారు గతంలో కాజీపేట మండలం మలికిపల్లి గ్రామ వాస్తవ్యులు రఘుపతిరావు తండ్రి నరసింగారావులకు చెందిన భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గత 50 సంవత్సరాల నుండి కాస్తులో ఉన్నామని తెలిసి ఇటు భూమి కోసం పట్టా చేయాలని సాదా బైనామాలో పెట్టడం జరిగిందని తెలిపారు. దయచేసి పై అధికారులు విచారణ చేసి ఇటు భూమిని పట్టా చేసి నాకు న్యాయం చేయవలసిందిగా అధికారులను వేడుకున్నారు. నేను దుగనపల్లి కాదు, ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నేను పెరుకుపల్లి దుగనపల్లి ఉన్నప్పుడు సర్పంచ్ని, ఇప్పుడు మా వైపు సర్పంచ్. ఇవాళ జరిగినటువంటి మా భూమి మీద ఎటువంటిది అయితే ఉందో ఆ విషయం నేను ఒక 2 ముక్కలు చెప్తా. గతంలో దాన్ని సూర్యదేవర శంకర్రావు తిరుపతిరావు దొరల దగ్గర ఉన్నాడు. అట్టి భూమిని ఏదైతే వాళ్ళు జిఎం వాళ్ళు మిగతా వాళ్ళకి అమ్మినప్పుడు అతనికి 14 ఎకరాలు ఉండే. ఆ 14 ఎకరాలు మాత్రమే వాళ్ళకు వెంచర్ వేసుకుంటానికి ఇచ్చిండు. మిగతా 3 ఎకరాల భూమి అయితే మేము 14 మంది కొంటే మాకు అక్కడ ఎకరం కొంటే మాకు 29 గుంటలే 28 గుంటలే వచ్చింది. కాబట్టి ఆ భూమికి మాకు సంబంధించినది. కాబట్టి ఆ భూమిని మేమే అనుభవించకుండా మా ఊరి వాళ్ళకందరూ మనిషికి ఒక గుంట వచ్చినా కూడా దాన్ని అందరిని వేసుకోమని చెప్పాం. ఆ విధంగా చేసుకుంటానికి వాళ్ళందరూ వచ్చింది. 3-4 ఏళ్ళ ఇప్పుడు మొత్తం కందులు వేస్తుండ్రు, ఆడ పంట తీసుకుంటాను. అదే అటువంటి భూమి ఏదైతే సల్లూరి చిన్నమల్లయ్య ఉన్నాడో 10/2 11/2 ఆ భూమిని లేదు అదే ఈ భూమి అని ఇప్పుడు రేవెల్లి విజయ్ పట్టా చేయించుకున్నాడు. అది ఎట్లా పట్టా చేయించుకుండు? అది దాన్ని న్యాయబద్ధంగా చేసినట్టు అయిందంటే దానికి హద్దులు ఉంటాయి. ఆ భూమికి తూర్పేవలు, పడమరేవలు, ఉత్తరమేవలు, దక్షిణమేవలు, దానికి మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ లేకుండా ఎక్కడో ఉంటే పోయిన ఎస్ఐ గారు కూడా చెప్పింది, నేను ఇక్కడనే ఉంటా, నిన్నెల కాడ 10 ఎకరాలు 20 ఎకరాలు కొంటా, ఈడుండి అది నా భూమి అంటే ఎట్లయితుంది? వీళ్ళు ఎక్కడో ఉండి ఆ విధంగా కొని వేరేదైతే పూసుకురావు వాళ్ళ ఇంటి పేరుతో ఉండబడే వారసులం అని చెప్పి దాన్ని వచ్చి ఇప్పుడు మోసపూరితిగా పట్టా చేపించుకున్నారు. ఆ పట్టని క్యాన్సల్ చేస్తూ ఏదైతే బాధితులు ఉన్నారో సల్లూరి చిన్నమల్లయ్య వాళ్ళ కొడుకు శ్రీనివాస్ ఉన్నాడు, ఆ సర్వే నెంబర్ వాళ్ళకి పట్ట చేపియాలి. ఈ భూమికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇప్పుడు మేము ఏమంటున్నాము, ఎవరైతే కొనుక్కున్న భూమి వాళ్ళకు సాదా బైనామా ఉన్నది. అప్పుడు గతంలో 2020లో సాదా బైనామా అప్లికేషన్ పెట్టుకున్నది. మరి అది డిఎస్సి పెండింగ్ ఉన్నది. అది వీళ్ళకి చెందాలి తప్ప వీళ్ళకి చేయాలి. కానీ కొనుక్కున్నది కాబట్టి వేరే వాళ్ళు ఎక్కడి నుండి పట్ట చేపించుకుంటే వాళ్ళకి ఎట్లా వర్తిస్తుంది? ఆ చేసిన వాళ్ళు ఏ పద్ధతులు చేస్తారు? డిఎస్సి పెండింగ్ ఉండగా చేస్తే అదేమో చేసినట్టు ఆ దొంగ పంట అంటారా లేకపోతే మంచి పట్ట అంటారా? అదే పట్ట అసలు పట్ట చేసే వాళ్ళు అయితే మోక చూపెట్టి అద్దులు చూపెట్టి దాన్ని పట్ట చేయాలి. మరి అటువంటివి లేకుండా ఎక్కడో ఉండి పట్టదు. ఇప్పుడు వెంచర్ పక్కకు పడ్డది కాబట్టి దానికి ఆ భూమికి విలువ పెరుగుతుంది. కాబట్టి అందుకే దాని మీద కన్నేసి అమ్ముకుంటానికి ఈ విధంగా మోసం చేసి పట్ట చేపించింది తప్ప మిగతా ఏం లేదు. ఏదైతే దీనికి ఈ భూమికి ఉండబడేటువంటి సంబంధిత సర్వే నంబర్లలో వాస్తవాలు చూసి ఎవరైతే గతంలో కొనుక్కున్న వాళ్ళో అది ఇప్పుడు ఏదైతే డిఎస్ పెండింగ్ ఉండగా పట్ట చేసింది అది నిర్ధారణ చేసి అది బోగస్ చేస్తలా ఏం చేస్తలా అనేది చూసి దీనికి సంబంధిత అధికారులు అన్నీ చూసి వాళ్ళ పట్టాన్ని క్యాన్సిల్ చేసి ఎవరైతే అసలు హక్కుదారులలో వాళ్ళకే అయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాము. మా తండ్రి గారి ఆస్తి ఏదైతే స్థిరాస్తి ఉన్నదో 11/2 సర్వే నెంబర్లో 1 ఎకరం 19 గుంటలు మాకు తెలియకుండా 2024 మార్చి నెలలో గత ఎంఆర్ఓ గారు మేము సాదా బైనాంలో 2020లో అప్లై చేసుకుంటే దాన్ని డిఎస్ పెండింగ్ పెట్టి తర్వాత 2024 మార్చి నెలలో మాకు తెలియకుండా పట్ట చేసినారు. దానికి సంబంధించి మేము అప్పటి నుండి పోరాటం చేస్తున్నాము. దానికి సంబంధించి కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి అందరికి కూడా మేము దరఖాస్తు చేసినాము. చేసిన తర్వాత మా కుటుంబ సభ్యులందరము చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఇప్పటి వరకు ఎంతోమంది ఎస్ఐలు మారిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎంఆర్ఓ గారు దీనికి సంబంధించి మొత్తం డేటా తీసుకుని మాకు ఏదైతే మేము కాస్తులు ఉన్నామో దానికి సంబంధించి మొత్తం ఇచ్చినారు. దానికి సంబంధించి అన్ని మా తండ్రి గారు మాత్రమే ఒక్కరే కాస్తులు ఉండే. అది మేము 5గురు అన్నదమ్ములం. అది మాకు వచ్చే భూమి. తర్వాత అతను వచ్చి ఈ భూమి మాదే అని చెప్పి మా మీద ధైర్యం చేస్తున్నాం. అయితే చెప్పండి, గతంలో భూమి కూడా ఎప్పుడు కూడా మేము ఖాళీ ఉంచలేదు. జొన్న పంట వేసినాము. అక్కడ 2 ఇప్ప చెట్లు అనేటివి మా పూర్వీకుల నుండి మేము ఇప్ప పూలు ఏరుకొని మేము బ్రతుకుతున్నాం. మా తల్లి తండ్రి మా అప్పుడు కూడా ఇప్పటికి కూడా అవి ఆడనే ఉన్నాయి. అప్పటి నుండి జొన్న పంట వేసినాము. తదుపరి పత్తి పంట వేస్తున్నాము ప్రజెంట్ ప్రతి సంవత్సరం కూడా.
పత్తి పంట వేసుకొని మేము క్రాప్ చేసుకొని జీవనాధారం పొందుతున్నాం. పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము మన తహసీల్దార్ గారికి దరఖాస్తు చేసినాం, మరియు కలెక్టర్ గారికి చేసినాము, ఆర్డీఓ గారు కూడా చేసినాము. వారు స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఆ భూమి మాకు పట్ట చేసి ఎవరైతే దొంగ పట్ట చేసి వాళ్ళు పట్ట మీదకి వస్తున్నారో వాళ్ళని క్యాన్సల్ చేసి, ఆ పట్ట క్యాన్సల్ చేసి మార్పిడి చేసి మా పట్ట మా భూమి మాకు పట్ట చేసేయగలరని. అయితే సాదా బైనాంలో ఈ భూమిని మేము అనుభవిస్తున్నాము. మేము పట్టా కోసం 2020లో సాదా బైనామా పట్టా కోసం పెట్టినాము. 2020 నుండి కూడా మాకు పట్ట చేస్తామని అంటుండ్రు. గత ఎంఆర్ఓ గారు కూడా మాకు పట్ట చేస్తామన్నారు. మాకు తెలియకుండా కేవలం 15 రోజులున్న ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ 2024 మార్చి నెలలో దాన్ని పట్ట చేసినారు. ఆ పట్ట బెల్లంపల్లి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ రేవెల్లి విజయ్ అధికార దాహంతో తను మా భూమిని పట్ట చేపించుకొని మా మీద దౌర్జన్యాన్ని దిగుతున్నాడు. అయితే డేస్ పెండింగ్ ఉంచిండు అప్పటి ఎంఆర్ఓ డేస్ పెండింగ్ ఉంచి 2020 నుండి మేము సాదా బైనం పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు మాకు దానికి సంబంధించిన కాగితాలు కూడా మాకు వచ్చినాయి, పట్ట చేస్తామని. ఈ రేవెల్లి విజయ్ అంటైనా పట్ట చేసుకొని మా మీద దౌర్జన్యం దిగుతున్నారు. ఏదైతే 11/2 సర్వే నెంబర్ 1 ఎకరం 19 గుంటలు ఉన్నదో మా భూమి మాకు అతని పట్టా నుండి క్యాన్సిల్ చేసి మా భూమి మాకు పట్టా చేయగలరని ఎంఆర్ఓ గారిని సవినయంగా మేము చేతులెత్తి మొక్కుతున్నాం. నేను దుగ్గంపల్లి కాదు, ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నేను పెరుకపల్లి దుగ్గనపల్లి ఉన్నప్పుడు సర్పంచ్ని, ఇప్పుడు మా వైపు సర్పంచ్. ఇవాళ జరిగినటువంటి మా భూమి మీద ఎటువంటిది అయితే ఉందో ఆ విషయం నేను ఒక 2 ముక్కలు చెప్తా. గతంలో దాన్ని సూర్యదేవర శంకర్రావు తిరుపతిరావు దొరల దగ్గర ఉన్నాడు. అట్టి భూమిని ఏదైతే వాళ్ళు జిఎం వాళ్ళు మిగతా వాళ్ళకి అమ్మినప్పుడు అతనికి 14 ఎకరాలు ఉండే, ఆ 14 ఎకరాలు మాత్రమే వాళ్ళకు వెంచర్ వేసుకుంటానికి ఇచ్చిండు. మిగతా 3 ఎకరాల భూమి అయితే మేము 14 మంది కొంటే మాకు అక్కడ ఎకరం కొంటే మాకు 29 గుంటలే 28 గుంటలే వచ్చింది. కాబట్టి ఆ భూమికి మాకు సంబంధించినవి కాబట్టి ఆ భూమిని మేమే అనుభవించకుండా మా ఊరి వాళ్ళకందరూ మనిషికి 1 గుంట వచ్చినా కూడా దాన్ని అందరినీ వేసుకోమని చెప్పాం. ఆ విధంగా చేసుకుంటానికి వాళ్ళందరూ వచ్చింది. 3-4 ఏళ్ళ ఇప్పుడు మొత్తం కందులు వేస్తుండ్రు, ఆడ పంట తీసుకుంటాను. అదే అటువంటి భూమి ఏదైతే సల్లూరి చిన్నమల్లయ్య ఉన్నాడో 10/2 11/2 ఆ భూమిని లేదు, అదే ఈ భూమి అని ఇప్పుడు రేవెల్లి విజయ్ పట్టా చేయించుకున్నాడు. అది ఎట్లా పట్టా చేయించుకుండు? అది దాన్ని న్యాయబద్ధంగా చేసినట్టు అయిందంటే దానికి హద్దులు ఉంటాయి. ఆ భూమికి తూర్పేవలు, పడమరేవలు, ఉత్తరమేవలు, దక్షిణమేవలు, దానికి మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ లేకుండా ఎక్కడో ఉంటే పోయిన ఎస్ఐ గారు కూడా చెప్పింది, నేను ఇక్కడనే ఉంటా, నిన్నెల కాడ 10 ఎకరాలు 20 ఎకరాలు కొంటా, ఈడుండి అది నా భూమి అంటే ఎట్లయితుంది? వీళ్ళు ఎక్కడో ఉండి ఆ విధంగా కొని వేరేదైతే పూసుకురావు వాళ్ళ ఇంటి పేరుతో ఉండబడే వారసులం అని చెప్పి దాన్ని వచ్చి ఇప్పుడు మోసపూరితిగా పట్టా చేపించుకున్నారు. ఆ పట్టని క్యాన్సల్ చేస్తూ ఏదైతే బాధితులు ఉన్నారో సల్లూరు చిన్నమల్లయ్య వాళ్ళ కొడుకు శ్రీనివాస్ ఉన్నాడు, ఆ సర్వే నెంబర్ వాళ్ళకి పట్ట చేపియాలి. ఈ భూమికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇప్పుడు మేము ఏమంటున్నాం, ఎవరైతే కొనుక్కున్న భూమి వాళ్ళకు సాదా బైనామా ఉన్నది. అప్పుడు గతంలో 2020లో సాదా బైనామా అప్లికేషన్ పెట్టుకున్నది. మరి అది డిఎస్సి పెండింగ్ ఉన్నది. అది వీళ్ళకి చెందాలి తప్ప వీళ్ళకి చేయాలి. కానీ కొనుక్కున్నది కాబట్టి వేరే వాళ్ళు ఎక్కడి నుండి పట్ట చేపించుకుంటే వాళ్ళకి ఎట్లా వర్తిస్తుంది? ఆ చేసిన వాళ్ళు ఏ పద్ధతులు చేస్తున్నారు? డిఎస్సి పెండింగ్ ఉండగా చేస్తే అదేమో చేసినట్టు ఆ దొంగ పంట అంటారా లేకపోతే మంచి పట్ట అంటారా? అదే పట్ట అసలు పట్ట చేసే వాళ్ళు అయితే మోక చూపెట్టి అద్దులు చూపెట్టి దాన్ని పట్ట చేయాలి. మరి అటువంటివి లేకుండా ఎక్కడో ఉండి పట్టది. ఇప్పుడు వెంచర్ పక్కకు పడ్డది కాబట్టి దానికి ఆ భూమికి విలువ పెరుగుతుంది. కాబట్టి అందుకే దాని మీద కన్నేసి అమ్ముకుంటానికి ఈ విధంగా మోసం చేసి పట్ట చేపించింది తప్ప మిగతా ఏం లేదు. అక్కడ ఏదైతే దీనికి ఈ భూమికి ఉండబడేటువంటి సంబంధిత సర్వే నంబర్లలో వాస్తవాలు చూసి ఎవరైతే గతంలో కొనుక్కున్న వాళ్ళో అది ఇప్పుడు ఏదైతే డిఎస్ పెండింగ్ ఉండగా పట్ట